హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఫార్మాడీ నిరుద్యోగులు నిరసనకు దిగారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమపై వివక్ష చూపుతోందని ఫార్మాడీ నిరుద్యోగుల అధ్యక్షుడు శీలం వెంకటేష్ అన్నారు. 12 ఏళ్లుగా క్లినికల్ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేయలేదని నిలదీశారు. పీహెచ్సీ, ఆర్హెచ్సీ కేంద్రాల్లో ఫార్మాడీ డాక్టర్లను ఫార్మసిస్టులుగా నియమించాలని డిమాండ్ చేశారు. పేషెంట్ కౌన్సిలింగ్లో మేము మేజర్ రోల్ ప్లే చేస్తున్నాం అండ్ వీఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ ద పేషెంట్స్. అంటే బెడ్ సైడే ఉంటాం, బెడ్ పక్కనే ఉండి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డ్రగ్ ఇంట్రాక్షన్స్లో, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్, రిపోర్టింగ్స్లో, మానిటరింగ్లో అన్నిట్లో ఉంటాం. ఇప్పుడు కూడా మేము అన్ని గవర్నమెంట్స్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏపీలో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరిగింది, అంటే ఇంప్లిమెంటేషన్ అక్కడ జరిగింది, అక్కడ రిక్రూట్ చేసుకున్నారు. అట్లనే ఏపీ గవర్నమెంట్లో రిక్రూట్ చేసుకున్నప్పుడు ఫార్మ్ డి అనే కోర్సు, ఫార్మ్ డి వాళ్ళు క్లినికల్ ఫార్మసిస్ట్ అనే ఒక క్యాడర్ ఉంది. ఆ క్లినికల్ యాక్టివిటీ అనేది మేము చేస్తున్నాం కాబట్టి తెలంగాణ గవర్నమెంట్లో కూడా మాకు కూడా పోస్ట్ ఇవ్వండి, మాకు కూడా పొజిషన్ ఇవ్వండి అని మాత్రమే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గత 12 సంవత్సరాల నుండి ఫార్మ్ డి పట్టభద్రులకు ఎటువంటి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అయినా, పబ్లిక్ సెక్టర్లో అయినా, ప్రైవేట్ సెక్టర్లో అయినా కానీ క్లినికల్ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం లేదు. సో దీని గురించి మేము ఇవాళ ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మాకు ఇప్పుడున్న ప్రజాపాలన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అయినా గవర్నమెంట్ హాస్పిటళ్లలో నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సో దట్టు క్లినికల్ ఫార్మసిస్ట్ అనే నోటిఫికేషన్స్ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా గత 12 సంవత్సరాల నుండి విడుదల చేయలేదు. 32,000 మంది పట్టభద్రులు ఉన్నారు. గవర్నమెంట్కి ఎటువంటి చిత్తశుద్ధి కూడా లేదు. అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి మేము